సాగర్ హైవేకి చేరువలో సరికొత్త ప్రాపర్టీ మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. చూస్తున్నా కదా, ప్రాపర్టీ వచ్చేసి లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ 153 స్క్వేర్ యార్డ్స్ 28x49.5 డైమెన్షన్స్ అండి. నాగం పెద్దరామరెడ్డి ఎంక్లూవ్ అండి. ఇది మనకు సాగర్ హైవే టు బ్రాహ్మణపల్లికి వెళ్ళే రూట్లో అయితే ఉందండి. సాగర్ హైవే టు 800 మీటర్ డిస్టెన్స్లో అయితే ప్రాపర్టీ ఉందండి. ఈస్ట్ ఫేసింగ్ 100% వాస్తుని కన్స్ట్రక్షన్ చేశారు. ప్రాపర్టీ ముందు మనకు 30 ఫీట్ రోడ్ ఉంది. చూస్తున్నా కదా, మంచి కాలనీలో అయితే ప్రాపర్టీ ఉందండి. ఎటు చూసినా మంచి గ్రీనరీ, లేటెస్ట్ హౌసెస్ అండి. చాలా బాగుంది ప్రాపర్టీ వచ్చేసి. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అన్ని తెలుసుకుందామండి. ఈస్ట్ ఫేసింగ్ 100% వాస్తుని కన్స్ట్రక్షన్ చేశారు. లోపలికి వెళ్ళడానికి మనకు 9 ఫీట్ గేట్ అయితే తీసుకున్నారు. అదేవిధంగా ప్లాంట్స్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ తీసుకున్నారు. డ్రైనేజ్, మున్సిపల్ వాటర్, బోర్ వాటర్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. లోపలికి వెళ్దాం. లోపలికి ఎంటర్గానే ఈజీగా 3 కార్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా, చాలా స్పేషియస్ పార్కింగ్ అయితే ఇచ్చారు. బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు. మనకు వచ్చేసి బోర్ వాటర్, అదేవిధంగా ఇక్కడ సంపు అయితే ఇవ్వడం జరిగిందండి. కింద వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ అండి. రెంటర్ పర్పస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఈ ఏరియాలో 6,000 to 8,000 రెంట్ కూడా రావడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఫస్ట్ ఎంటర్గానే హాల్ ఉంది. పక్కకే మంచి ఓపెన్ కిచెన్, అదేవిధంగా ఇక్కడ ఒకటి బెడ్రూమ్ ఉంది. దీనికి మంచిగా ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందండి. ఇది వచ్చేసి రెంటర్ పర్పస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ అయితే చూద్దామండి. పైకి వెళ్ళడానికి మనకు 3.5 feet స్టెప్స్ అయితే తీసుకున్నారండి. చాలా బ్యూటిఫుల్గా ఉంది. కింద మనకు వాష్ ఏరియా కూడా తీసుకోవడం జరిగింది. పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే స్పేషియస్గా ఉన్నాయండి. స్టీల్ రైలింగ్ కూడా తీసుకోవడం జరిగిందండి. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి అయితే రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్లో బాల్కనీ చూడండి, చాలా మంచి బాల్కనీ అండి. చుట్టూ గ్రీనరీ చాలా బాగుందన్నమాట. ఇది వచ్చేసి మనకు సింహద్వారం అండి. ఈస్ట్ ఫేసింగ్ అండి. 153 స్క్వేర్ యార్డ్స్లో బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ చేశారు. ఏవైతే డోర్స్ ఉన్నాయో మనకి ఇండియన్ టేక్ అయితే తీసుకోవడం జరిగింది. లోపలికి ఎంటర్గానే మంచి హాల్ అయితే చూస్తున్నారు కదా, ఎల్ షేప్ హాల్ తీసుకున్నారు. మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. 100% వాస్తుని చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అనమాట. పక్కకే మనకు ఓపెన్ కిచెన్ కూడా తీసుకున్నారు. ఇక్కడ పూజా గది ఉందండి. అదేవిధంగా ఇక్కడ ఒక వాష్ ఏరియా కూడా ఉంది. చూస్తున్నారు కదా, ఒక వాష్ ఏరియా చాలా బ్యూటిఫుల్గా అయితే తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు కామన్ బాత్రూమ్ అయితే ఉందండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది కూడా స్పేసియస్గా చాలా బాగా అయితే తీసుకున్నారు. దీనిలో అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. పైన లో రూఫ్ కూడా ఉందండి. నెక్స్ట్ మీకు చిల్డ్రన్ బెడ్రూమ్ చూపిస్తాను. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది కూడా చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారండి. 153 స్క్వేర్ యార్డ్స్ అండి. 28x49.5 డైమెన్షన్స్. ఈస్ట్ ఫేసింగ్ అండి. 2,700 SFT. ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 1,30 lakhs చెప్తున్నారండి. డైరెక్ట్ స్క్రీన్ నెంబర్ ఉంటే డైరెక్ట్ కన్సల్ట్ కాండి. దీనికి 80% లోన్ కూడా రావడం జరుగుతుందండి. ఇలాంటి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ను, యూట్యూబ్ను ఫాలో అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.